ఎవని పేరేం పేరు? లక్ష్మమ్మ. మరి ఏమమ్మా బతుకమ్మ పండుగ ఎట్లా చేపిస్తున్నావు? నీ మన్మలతో కోడళ్ళతోటి నువ్వు? నేను కోడళ్ళు కొడుకులు మనవలు మనవరాళ్ళు ఆయన చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు కట్టుకొని డ్యాన్సులు చేస్తుండరు, గాజులు తొడుక్కున్నారు. ఆయన ఇచ్చిన పైసలతోటి గాజులు తొడుక్కున్నారు పిల్లలు ముత్తైదలు. ముసలోళ్ళము పింఛన్ ఇచ్చిండు, పింఛన్తోనే తీసుకున్నాము. పట్టు చీరలు ఇచ్చిండు సోరోళ్ళకు కట్టుకొని ఆ డ్యాన్సులు చేస్తుండరు. మొత్తం ఫిలిం నగర్ మొత్తం 12 బస్తీలు 12 బస్తీలు ఉన్నాయి మావి. ఫిలిం నగర్ 18 బస్తీలు. 40 ఏళ్ళు అయింది మేము వచ్చి, 45 ఏళ్ళు ఈడ నుండి ఓడియలేదు. ఒక ఆయన ఇచ్చే చీరవాటలు కట్టుకుంటుంటిమి, ఆడుతుంటిమి. ఆయన బాయ్ ఈయన వచ్చిండు, ఆయన బాకంతా ఈయన జరుపుతున్నాడంట. మాకు పింఛనే వేయలేదు. ఇంకేం చేస్తాం చెప్పు. సోరోళ్ళకు 25 2016 ఇస్తా అన్నాడు. సోరోళ్ళకి ఇచ్చిండు. ఇచ్చే పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు. 4000 పోయి ఒక్క లేదు, ఒక్క పైసే లేదు. రేవంత్ రెడ్డి నీళ్లు లేక గంజి లేక నీళ్లు లేక గోడాన్యం. తెలంగాణ నేను సన్నవిల్లు అప్పటి సంధి తెలంగాణ అన్నోడే కానీ ఒక్కటి తెచ్చినోడు కాడు. ఆడు ధర్మంగా తెచ్చిండు కేసీఆర్. నాకు ఉండొచ్చు 50 ఏళ్ళు 60 ఏళ్ళు లేనా నేను. మళ్ళీ అప్పటి సంధి ఆయన తెలంగాణ 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 అన్నోళ్ళే. ఆ తెలంగాణ తెచ్చిండు. వాడు ఉనాసం పడ్డాడో, ఆకలి కొన్నాడో, ఉప్పు కొన్నాడు, తిన్నాడు, తెచ్చిండు. తెచ్చి ఊళ్ళ పోటీ నీళ్ళు తెచ్చిండు. ఊళ్ళో నీళ్ళు కరువు ఉండే. ఈడ ఉతవసుకొని తాగినాం మేము. మా కాలంలో జనార్దన్ రెడ్డి ఎక్కడ ఆయన సిప్పకూడు తిన్నాడు. సిప్పకూడు తిని మమ్మల్ని గ్యాట్లో నిలబెట్టించిండు. అట్లటోళ్ళను నీళ్ళు మాకు ఇవి అవి సవాలా చేసిండు. ఈయన ఇంకా అన్నీ చేస్తున్నాడు. మరి చేస్తాడో రాజ్యాన్ని మొత్తం ముంచి ఇండ్లు కూల కొడుతున్నాడు. మనసులో ఇండ్లలో పెట్టి కూల కొట్టింటే బాగుండు. ఆయనకే పుణ్యం వచ్చు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మేము ఇండ్లు కట్టుకున్నాం ఊళ్ళో అమ్ముకొచ్చుకొని. ఇంకా మమ్మల్ని తల్ల పిల్ల ఇండ్లలో పెట్టాలి, కూల కొడితే ఆడు మంచిగా ఉంటారు. ఇంకా ఒక్క పని చేస్తలేడు. చెప్తాం చేయమని చెప్తున్నాం. ఇంకా ఆడికే ఓటు వేసిండ్రు. అందుకే వేసినాం ఓటు అందుకే వేసినాం నాయన. అందుకే వేసినాం చూడు. ఇప్పుడు మరి ఎట్లనేమో మరి చీరలు పైకం రాకపోయా, చీరలు రాకపోయా, ఆడపిల్లలంతా ఏం చేస్తున్నాం? ఆడపిల్లలు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ దేవుని నిలబెట్టుకోకూడదు ఎట్లా అనుకున్నాము కదా, నిరుడు ముందట నిలబెట్టిండ్రు కదా. ఇప్పుడు పిల్లలు సంద వేసుకొని ఆ అమ్మని నిలబెట్టిండ్రు. అమ్మవారిని నిలబెట్టి పూజలు చేస్తున్నాడు. ఈడిచ్చింది ఏం లేదు. ఒట్టివే ఆడ ఏమి ఇవ్వలే. ఎవడు 2 రూపాయలు ఇవ్వలే రేవంత్ రెడ్డికి. పుణ్యం రాని ఇంకా కొడుకుల కోట బిడ్డల కోట కానీ రేవంత్ రెడ్డికి ఇంకా పుణ్యం రాని. ముసలోళ్ళు మొత్తం మొక్కుతాం వానికి. మరి ఏం చేస్తాం చెప్పు. ఇచ్చే 2000 అన్న అయ్యా 70 రూపాయలు. ఇక మాకు 50 రూపాయల కానుంటి చేసిండ్రు పింఛన్. 50 రూపాయలు తీసుకుని మాకు వచ్చింది 70 రూపాయల కాంటి వచ్చింది. ఆయన మోటార్ అయిన వాడి సచ్చి చూడు ఆడు 200 చేసిపోయిండు రాజశేఖర్ రెడ్డి. ఈయన 1000 రూపాయలని 2000 చేసిండు. 2016 చేస్తే బ్యాంకు 16 రూపాయలు తీసుకుంటుంది. బ్యాంకులో పడుతున్నాయి మాకు. ఈయన 4000 ఇస్తా అన్నాడు. 4000 కావు ఇంక చెప్తున్నాం కదా. ఇప్పుడు 10,000 మట్టగిచ్చేటట్లుంది ఒకసారి. రాయమంటే రాస్తాడు ఆడు. మా సిగ్గు లేదు, శరం లేదు. ఆయనకి మంచిగా ఆడు రేవంత్ రెడ్డి మంచి కావాలి. మనిషి కుడితే చెప్పిన కాడికి. జగన్ ఎట్లిచ్చిండు? జగన్కి పోటీ చేయి చంద్రనాయుడు బాబు ఈయనే ఉన్నాడు అని అత్తమామ ఆడు ఈయనే చచ్చిండు. ఈడ చచ్చి అక్కడ పెట్టిండు ఆడు. మరి ఈడు ఇక్కడ చచ్చినవాడు అన్న ఇక్కడ మాకు చాలు. చెప్పిన కాడికి అన్న ఇస్తే, ఆడు చెప్పిన కాడికి ఇవ్వకున్న పాతవన్న ఇస్తే మనసులం అవుతాం కదా. కాదు అమ్మ బాకిల పడ్డాడు, మీకు ఎంతనో ఇస్తున్నాడు, నేను ఇంత ఇస్తుండా అంతే ఇస్తా అమ్మ. ఈ బాకి అంతా తీరుపుతా. నేను ఏం సంపాయ్యను, నేనేం దోసుకొని తిన్నాను. ఆయననే మొత్తం దోసుకొని తిన్నాడు. తెలంగాణ కాబట్టి ఆయన దోసుకొని తిన్నాడు. నేను మీకు అలా సంపాదిస్తుండే పటాన్రి అని ఇస్తే 10 అన్నతో 5 ఇచ్చి చేసింటే
ఎంత మంచిగా ఉండు మరి ఇండ్లు కూలగొడుతున్నాడు ఆ ఇండ్లలో మంచలో పెట్టి కూలగొడితే ఇంకా మంచిదే కదా మంది కూడా ఇంకా పోతారు కదా మంచిగా పేరను సంపాదించుకుండు కదా పుట్టేటోనికి పెరిగేటోనికి